వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎం మ్యాథ్స్ క్లాస్. ఈ వీడియోలో వర్గము, వర్గమూలము, వర్గముల యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి ధర్మాల గురించి వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. తర్వాత వచ్చే వీడియోలు వెంటనే మీకు అందుతాయి. ఓకే, వర్గము, వర్గమూలం. ముందుగా వర్గం గురించి తెలుసుకుందాము. వర్గం అంటే ఏమిటి? ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించగా ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించగా వచ్చే లబ్ధమును వర్గము అని అంటారు. లేదా ఇంకో రకంగా ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించగా వచ్చే లబ్ధమును వర్గం అని అంటారు. లేదా ఇంకో రకంగా కూడా దీనిని చెప్పవచ్చు. ఏదైనా ఒక సంఖ్యను రెండు సమాన కారణాంకముల లబ్ధముగా వ్రాయగలిగితే ఆ సంఖ్యను వర్గం అని అంటారు. ఓకే, రెండు రకాలుగా చెప్పొచ్చు. ఎలా చెప్పినా కూడా దాని యొక్క భావం ఒకటే. ఉదాహరణ చూద్దాం. సపోజ్ 2 అనే సంఖ్య తీసుకుందాం. 2 అనే సంఖ్యను 2తోనే గుణించాము. ఎంత వచ్చింది? 4. ఈ 4 అనేది ఏమవుతుందంటే ఈ 2 యొక్క వర్గం. 2 యొక్క వర్గము ఈజ్ ఈక్వల్ 4. ఒకటి ఉన్నది, ఒకటిని 1తోనే గుణిస్తున్నాం. 1ని 1తోని గుణిస్తే మళ్ళీ 1 వస్తుంది. కావున 1 యొక్క వర్గము ఎంత? 1 వస్తుంది. 3 తీసుకుంటున్నా. 3ను 3తోనే గుణిస్తే 9 వస్తుంది. కావున ఇక్కడ 3 యొక్క వర్గము 9. ఇక్కడ 9, 4, 1లను గమనించండి. 1 రావాలంటే 1ని 1తోనే గుణించాను. అంటే 1ని 2 సమాన కారణాంకాల లబ్ధంగా రాసినాం. అలాగే 4ను 2 సమాన కారణాంకాల లబ్ధంగా రాసినాం. 9ని 2 సమాన కారణాంకాల లబ్ధంగా రాసినాం. ఇంకా అలా 4 ఇంటూ 4 చేస్తే మనకు 16 వస్తుంది. 5 ఇంటూ 5 చేస్తే 25 వస్తుంది. 6 ఇంటూ 6 చేస్తే 36 వస్తుంది. 7 ఇంటూ 7 చేస్తే 49 వస్తుంది. ఓకే, 8 ఇంటూ 8 చేసినట్లయితే 64 వస్తుంది. 9 ఇంటూ 9 చేస్తే 81. 10 ఇంటూ 10 చేసినట్లయితే 100. ఈ రకంగా మనకు ఇవన్నీ ఇక్కడ రాసినటువంటి సమాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు వచ్చేటటువంటి ఈ సంఖ్యలని ఏమంటారంటే వర్గ సంఖ్యలు. వీటిని వర్గ సంఖ్యలని అంటారు. వర్గ సంఖ్య అంటే 2 సమాన కారణాంకాల లబ్ధంగా రాయగలగాలి. లేదా ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించినప్పుడు వచ్చేటటువంటి సంఖ్యను వర్గ సంఖ్య అంటారు. ఓకే, 1 అనేది 1 యొక్క వర్గము 1, 2 యొక్క వర్గము 4, 3 యొక్క వర్గము 9, 4 యొక్క వర్గము 16, 5 యొక్క వర్గము 25. ఈ 1, 4, 9, 16, 25, 36, 49, తర్వాత 64, తర్వాత 81, 100, 121. ఈ సంఖ్యలను ఏమంటారంటే వర్గ సంఖ్యలని అంటారు. వీటిని ఏమంటారు? వీటిని వర్గ సంఖ్యలు లేదా
పరిపూర్ణ వర్గాలని కూడా అంటారు. పరిపూర్ణ వర్గాలు అని కూడా అంటారు. వీటిని పరిపూర్ణ వర్గాలని అంటారు. అంటే ఏదైనా ఒక సంఖ్య, సపోజ్ m అనేటటువంటి ఒక సంఖ్య ఉన్నదనుకోండి, m అనే ఒక పూర్ణ సంఖ్య ఉన్నదనుకోండి. m అనే పూర్ణ సంఖ్యను వేరే రెండు పూర్ణ సంఖ్యల యొక్క అంటే సమాన పూర్ణ సంఖ్యల యొక్క కారణాంకాల లబ్ధంగా అంటే n ఇంటూ nగా రాసినట్లయితే అప్పుడు mని ఏమంటామంటే వర్గము లేదా పరిపూర్ణ వర్గం అని అంటారు. అంటే n ఇంటూ n ఇచ్చుకోండి ఏమవుతుంది, n స్క్వేర్ అని కూడా రాయొచ్చు. అప్పుడు mని ఏమంటామంటే వర్గము లేదా పరిపూర్ణ వర్గం అని అంటారు. ఇది ఇక్కడ నేను కొన్ని పరిపూర్ణ వర్గాలు రాస్తున్నా, గమనించండి. కొన్ని పరిపూర్ణ వర్గాలు రాస్తున్నా. ఓకే, ఆ పరిపూర్ణ వర్గాలను గమనించండి. సపోజ్ 9 ఉంది, 9ని 3 ఇంటూ 3 రాయొచ్చు, 16ని 4 ఇంటూ 4 రాయొచ్చు, 121ని 11 ఇంటూ 11 రాయొచ్చు. సపోజ్ 9/16 ఉందనుకోండి, దీనిని 3/4 ఇంటూ 3/4 రాయొచ్చు. సపోజ్ 1.44 ఉందనుకోండి, దీనిని 1.2 ఇంటూ 1.2 రాసుకోవచ్చు. లేదా 2.25 ఉందనుకోండి, దీనిని 2.5 ఇంటూ 2.5గా రాసుకోవచ్చు. ఇది 1వ, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా ఈ 9, 16, 121, 9/16, 1.44, 2.225 ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి? ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించగా వచ్చినటువంటి సంఖ్యలు. ఇవి పరిపూర్ణ వర్గాలు. అయితే ఈ పరిపూర్ణ వర్గాలలో మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఫస్ట్ది వర్గ సంఖ్యలు. ఓకే, ఫస్ట్ది వర్గ సంఖ్యలు. రెండవ రకం ఏంటంటే ఖచ్చిత వర్గములు. ఖచ్చిత వర్గములు వర్గ సంఖ్యలు. వీటిలో 1వ, 2వ, 3వది అంటే 9, 16, 121. 9, 16, 121 ఏమైతాయి అంటే వర్గ సంఖ్యలు అవుతాయి. కానీ ఈ 9/16, 1.44, 2.25 ఇవి వర్గ సంఖ్యలు కావు. కానీ ఏమైతే ఇవి ఖచ్చిత వర్గాలు అవుతాయి. ఇవి ఏమైతే ఖచ్చిత వర్గాలు. మరి తేడా ఏమిటి? వర్గ సంఖ్యలకు ఖచ్చిత వర్గములకు తేడా ఏమిటి? ఇక్కడ గమనించండి. ఈ 9, 16, 121 మరి ఏ రెండు సంఖ్యలని గుణిస్తే వచ్చింది? ఇక్కడ రాసినటువంటి సంఖ్యలు చూడండి, 3, 4, 11. ఈ 3, 4, 11 పూర్ణ సంఖ్యలు. ఏ సంఖ్యలు ఇవి? పూర్ణ సంఖ్యలు. ఇవి పూర్ణ సంఖ్యలు. ఇక్కడ రాసినటువంటి ఈ 3/4, 1.2, 2.5లను గమనించండి. ఇవి పూర్ణ సంఖ్యలు కావు. ఇవి ఏ సంఖ్యలు? ఇవి అకరణీయ సంఖ్యలు. ఏ సంఖ్యలు? అకరణీయ సంఖ్యలు. అయితే ఇక్కడ వర్గ సంఖ్యలు అంటే ఏంటిదంటే పూర్ణ సంఖ్యను పూర్ణ సంఖ్యతో గుణించగా వచ్చేది వర్గ సంఖ్య. పూర్ణ సంఖ్యను పూర్ణ సంఖ్యతో గుణించగా అంటే ఒక పూర్ణ సంఖ్యను అదే పూర్ణ సంఖ్యతో, ఇక్కడ మళ్ళీ వేరే పూర్ణ సంఖ్య కాదు, ఒక పూర్ణ సంఖ్యను అదే పూర్ణ సంఖ్యతో గుణించగా వచ్చేది వర్గ సంఖ్య అవుతుంది. ఇక్కడ ఖచ్చిత వర్గం అంటే ఏమిటి? ఒక అకరణీయ సంఖ్యను అదే అకరణీయ సంఖ్యతో గుణించగా వచ్చేది. ఒక అకరణీయ సంఖ్యను అదే అకరణీయ సంఖ్యతో గుణించగా వచ్చేది ఏమవుతుంది? ఖచ్చిత వర్గం అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ వర్గ సంఖ్య అంటే పూర్ణాంకాలే ఉండాలి లేదా పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యతో మాత్రమే గుణిస్తే వచ్చినటువంటి సంఖ్యలు వర్గ సంఖ్యలు. ఖచ్చిత వర్గం అంటే అకరణీయ సంఖ్యతో గుణించగా అంటే అదే అకరణీయ సంఖ్యతో గుణించగా వచ్చేటి ఖచ్చిత వర్గాలు అవుతాయి. ఇక్కడ ఒకటి మనకు తెలుసు,
అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలే. అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలే. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఏమైనా మీకు కన్ఫ్యూజ్ ఉంటే ఈ సంఖ్యలకు సంబంధించి నేను తయారు చేసిన వీడియో ఒకటి సంఖ్యా వ్యవస్థ ఉంది, దాన్ని చూడండి. మీకు ఈ వర్గ సంఖ్యలు ఈ పూర్ణ సంఖ్యలు తర్వాత అకరణీయ సంఖ్యలు వీటన్నిటిపైన మంచి అవగాహన వస్తుంది. ఓకే, సో దీని నుండి ఏం చెప్పవచ్చు, ఇక్కడ రాసినటువంటి వర్గ సంఖ్యలు ఎలా ఏర్పడినాయి? పూర్ణ సంఖ్యలను రెండు సమాన పూర్ణ సంఖ్యలను గుణించగా వర్గ సంఖ్య వస్తుంది. కానీ ఖచ్చిత వర్గములు ఎలా వచ్చినాయి? రెండు సమాన అకరణీయ సంఖ్యలను గుణిస్తే ఖచ్చిత వర్గం వస్తుంది. అయితే ఇక్కడ ప్రతి వర్గ సంఖ్య ఏమవుతుంది? ఖచ్చిత వర్గం అవుతుంది. ఖచ్చిత వర్గము అవుతుంది. ప్రతి వర్గ సంఖ్య ఏమవుతుంది? ఖచ్చిత వర్గము అవుతుంది. కానీ ప్రతి ఖచ్చిత వర్గము వర్గ సంఖ్య కాదు. కానీ ప్రతి ఖచ్చిత వర్గము వర్గ సంఖ్య కాదు. ఎందుకంటే పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి, కానీ అకరణీయ సంఖ్యలన్నీ కూడా పూర్ణ సంఖ్యలు కావు. దీని ప్రకారము ప్రతి వర్గ సంఖ్య ఖచ్చిత వర్గం అవుతుంది, కానీ ఖచ్చిత వర్గములన్నీ కూడా వర్గ సంఖ్యలు కావు. వర్గ సంఖ్యల యొక్క ధర్మాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని సంఖ్యలు వాటి యొక్క వర్గాలకు సంబంధించినటువంటి పట్టిక రాశాను చూడండి. సంఖ్య 1 దాని యొక్క వర్గం 1, 2 వర్గం 4, 3 వర్గం 9, 4 వర్గం 16 ఈ రకంగా సంఖ్యలు రాశాను. 11 వర్గము 121 ఈ రకంగా రాశాను చూడండి. ఈ సంఖ్యలు వాటి యొక్క వర్గ సంఖ్యలు వర్గములను గమనించండి. ఇక్కడ వీటి యొక్క ఒకట్ల స్థానాల్లో వచ్చేటటువంటి అంకెల కనుక గమనించినట్లయితే వర్గ సంఖ్యల ఒకట్ల స్థానంలోని అంకెలు గమనించండి. వర్గ సంఖ్యల యొక్క ఒకట్ల స్థానంలోని అంకెలు గమనించండి. ఒకట్ల స్థానంలో ఏమేమి ఉన్నాయి? 1 వచ్చింది, 1 ఉంది. తర్వాత నెక్స్ట్ 4 చూడండి. ఇక్కడ 1, 4, 9 ఒకట్ల స్థానంలో 6, మళ్ళీ ఒకట్ల స్థానంలో 5, 6, 9, 4, 1, 0. ఇక్కడ గమనించండి ఒకట్ల స్థానంలో 1, 4, 9 ఓకే 6, 5, 6, 9, 4, 1, 0. ఏమేమి వచ్చాయి? ఒకట్ల స్థానంలో 1 వచ్చింది, 4 ఉంది, తర్వాత 5 వచ్చింది, 6 వచ్చింది, తర్వాత 7 వచ్చిందా? 7 రాలేదు. తర్వాత 8 వచ్చిందా? 8 కూడా రాలేదు. తర్వాత 9 వచ్చింది. ఏమేమి అంకెలు వచ్చినాయి? 1, 4, తర్వాత 5, 6, 9, మళ్ళీ 0. ఇవి తప్ప ఒకట్ల స్థానంలో 1, 4, 5, 6, 9, 0 తప్ప వేరే ఇంకా ఏమైనా అంకెలు ఉన్నాయా? లేవు, ఏవి కూడా లేవు. సో ఒక సంఖ్యని చూడగానే అది వర్గ సంఖ్య అవుతుందా కాదా అనేది దాని యొక్క ఒకట్ల స్థానాన్ని గమనిస్తే సరిపోతుంది. సపోజ్ 369 ఉంది. ఇది వర్గ సంఖ్య అవునా కాదా? ఇది వర్గ సంఖ్య అవునా కాదా అంటే దీని యొక్క ఒకట్ల స్థానాన్ని గమనించాలి. ఒకట్ల స్థానంలో 9 ఉంది. సో ఇక్కడ 9 వచ్చింది. సో కావున ఇది ఖచ్చితంగా ఇది వర్గ సంఖ్య అవుతుంది. కానీ అన్ని సందర్భాలలో ఖచ్చితంగా వర్గ సంఖ్య అవుతుందని కూడా చెప్పలేము. ఎందుకంటే కేవలం ఒకట్ల స్థానాలు గమనించినప్పుడు ఇవి ఉంటే అది వర్గ సంఖ్య కావచ్చు లేదా కాకపోవచ్చు, అంటే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా అవుతుందని కూడా మనము చెప్పలేము. కానీ ఇవి సంఖ్యలు తప్ప, అంటే 1, 4, 5, 6, 9, 0 కాకుండా వేరే అంటే 2, 3, 7, 8 కనుక ఉన్నట్లయితే ఒకట్ల స్థానంలో ఖచ్చితంగా అది వర్గ సంఖ్య కాదు అని బల్లగుద్ది మనం చెప్పవచ్చు. ఉదాహరణకు 218 ఉంది.
ఒకట్ల స్థానంలో 8 వచ్చింది. ఒకట్ల స్థానంలో 8 వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా ఇది వర్గ సంఖ్య కాదు. ఇది వర్గ సంఖ్య కాదు అని చెప్పవచ్చు. లేదా ఒకట్ల స్థానంలో 2 వచ్చింది, 2002. ఇది వర్గ సంఖ్య అవునా? ఒకట్ల స్థానం చూస్తే సరిపోతుంది. ఒకట్ల స్థానంలో 2 వచ్చింది కాబట్టి ఇది వర్గ సంఖ్య కాదు. ఒకవేళ దీని యొక్క ఒకట్ల స్థానంలో 4 వచ్చింది, ఇది వర్గ సంఖ్య అవునా కాదా అంటే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకట్ల స్థానంలో 4 ఉంటే అది వర్గ సంఖ్య అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా అవుతుందని మాత్రము చెప్పలేము. ఇంకా కొన్ని వర్గ సంఖ్యల యొక్క ముఖ్యమైనటువంటి కొన్ని ధర్మాల గురించి తెలుసుకుందాము. వరుస బేసి సహజ సంఖ్యల మొత్తం, వరుస బేసి సహజ సంఖ్యల మొత్తము వర్గ సంఖ్య అవుతుంది. వర్గ సంఖ్య అవుతుంది. వరుస బేసి సహజ సంఖ్యల మొత్తము వర్గ సంఖ్య అవుతుంది. ఎలాగంటే చూడండి, వరుస బేసి సహజ సంఖ్యలు మనకు తెలుసు. బేసి సహజ సంఖ్యలు 1, 3, వీటి యొక్క మొత్తం 1 + 3 = 4. ఈ 4 అనేది వర్గ సంఖ్య. నెక్స్ట్ 1 + 3 + 5. ఓకే, 1 + 3 + 5 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇవి వరుసగా వచ్చేటటువంటి 3 సహజ సంఖ్యలు. ఓకే, ఈ 4ని ఏం రాయొచ్చు మనం? 2 ఘాతము 2 అని రాయొచ్చు. 9ని ఏం రాయొచ్చు? 3 ఘాతం 2. వర్గాన్ని ఇలా స్క్వేర్ అని కూడా ఇలా కూడా రాయొచ్చు, ఘాతము 2గా కూడా రాస్తాము. ఓకే, అంటే దీనిని అంటే 2 × 2, 2ని 2 సార్లు గుణించినట్లయితే దాన్ని 2 ఘాతము 2 అని కూడా రాస్తాము. ఓకే, ఇక్కడ వచ్చేసరికి దీనిని 9ని 3 ఘాతం 2, ఎందుకంటే దీనిని 3 × 3 రాసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ తర్వాత ఇవి మొదటి 2 బేసి సహజ సంఖ్యల మొత్తము 4, అంటే ఒక వర్గ సంఖ్య. మొదటి 3 బేసి సహజ సంఖ్యల మొత్తము ఒక వర్గ సంఖ్య. అలాగే మొదటి 4 బేసి సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 16. 16ని ఏం రాయొచ్చు మనం? 4 ఘాతం 2. ఈ రకంగా బేసి సంఖ్యల మొత్తం, సపోజ్ ఇక్కడ 1 + 3 + 5 + 7 + డాష్ డాష్ అప్ టు వీటికి అప్ టు n వరకు ఉన్నాయి అనుకోండి. n వరకు అంటే అపరిమితంగా ఉన్నాయి అనుకోండి. అంటే n వరకు ఉన్నట్లయితే అప్పుడు ఈ వీటన్నిటి ఈ n సంఖ్యల ఈ n బేసి సంఖ్యల మొత్తం ఎంతకు సమానం అవుతుందంటే n² సమానం అవుతుంది. ఒకవేళ ఈ బేసి సంఖ్యలో అప్ టు n వరకు కనుక ఉన్నట్లయితే వీటన్నింటి యొక్క మొత్తము n² సమానం అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎగ్జామ్లో కనుక వరుసగా ఇట్లా బేసి సంఖ్యలు ఇస్తాడు. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 వీటన్నిటి మొత్తం ఎంత అని ఇస్తాడు. వీటన్నిటిని ప్లస్ చేసుకుంటూ కూర్చోవద్దు. జస్ట్ ఈ సంఖ్యలు, ఈ బేసి సంఖ్యల మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 ఘాతం 2 అంటే 8² 8 యొక్క వర్గం కనుక్కోండి. 8 యొక్క వర్గం ఎంత? 64. సింపుల్. వీటన్నిటి మొత్తం ఎంత అవుతుంది? 64 అవుతుంది. ఓకే, ఈ రకంగా ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తము, మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తము n² అవుతుంది. మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తము n². ఈ సూత్రాన్ని ఉపయోగించి సహజ సంఖ్యల వరుసగా వచ్చేటటువంటి సహజ సంఖ్యల యొక్క మొత్తాన్ని సులభంగా కనుక్కోవచ్చు. నెక్స్ట్, ఏదైనా ఒక బేసి సహజ సంఖ్య వర్గమును 2 వరుస సంఖ్యల మొత్తముగా రాయవచ్చు. ఏదైనా ఒక బేసి సహజ సంఖ్య వర్గమును 2 వరుస సంఖ్యల మొత్తంగా రాయవచ్చు.
ఎలాగంటే చూడండి, సపోజ్ బేసి సహజ సంఖ్య 3 తీసుకున్నాం. 3 స్క్వేర్ దీని యొక్క వర్గం అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. ఈ 9ని 2 వరుస సంఖ్యల మొత్తం అంటే 4 ప్లస్ 5గా రాయవచ్చు. అలాగే 5 స్క్వేర్ ఉందనుకోండి, ఇది ఒక బేసి సహజ సంఖ్య. దీని యొక్క వర్గము 5 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? దీని యొక్క వర్గము 25. దీనిని ఎలా రాయొచ్చు మనం? 14 ప్లస్ 15 12 ప్లస్ 13గా రాయవచ్చు. ఈ రకంగా ప్రతి బేసి సంఖ్య యొక్క వర్గమును 2 వరుస సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. మరి ఈ 4 ప్లస్ ఇది ఎలా వస్తుందంటే సింపుల్గా దీనికి మనం దీన్ని ఒక ఫార్ములా కూడా దీనికి రూపొందించవచ్చు. ఎలా అంటే 3 స్క్వేర్ మైనస్ 1/2 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1/2. ఓకే, దీన్ని చేసినట్లయితే మళ్ళీ 3 స్క్వేర్ అంటే 9. ఓకే, దీన్ని ఇక్కడ సూక్ష్మీకరిస్తాను చూడండి. దీని నుండి ఇది వస్తుంది చూడండి. 9 అంటే 3 ముళ్ళ 9 మైనస్ 1/2 ప్లస్ 9 ప్లస్ 1/2. ఓకే, 9 మైనస్ 1 అంటే 8/2 ప్లస్ 9 ప్లస్ 1 అంటే 10/2. 8/2 అంటే 2 ఎక్కం 2 2 4 4 2 ఎక్కం 2 2 5 5. మళ్ళీ ఇది వచ్చింది. ఈ రకంగా ఏదైనా ఒక బేసి సంఖ్య వర్గమును 2 వరుస సహజ సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. ఏ బేసి సంఖ్యనన్నా కావచ్చు. సపోజ్ మనకు ఇవ్వబడినటువంటి సంఖ్య 7 స్క్వేర్ ఉందనుకోండి. ఈ 7 స్క్వేర్ని ఏ 2 సహజ సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అనేది క్వశ్చన్ ఇస్తాడు అనుకోండి. అలాంటప్పుడు ఎలా రాయాలి? జస్ట్ దీనిని 7 స్క్వేర్ మైనస్ 1/2 ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 1/2. ఓకే, దీనికి ఒకసారి -/2 దానికి ఒకసారి +/2. ఓకే, 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 1/2 ప్లస్ 49 ప్లస్ 1/2. ఓకే, 48/2 ప్లస్ 50/2. ఓకే, 48లో సగం అంటే 24 ప్లస్ 50లో సగం అంటే 20. సింపుల్గా ఈ 7 స్క్వేర్ని అంటే ఈ బేసి సంఖ్య అయినటువంటి 7 యొక్క వర్గాన్ని మనం 2 వరుస సంఖ్యల యొక్క మొత్తంగా రాయవచ్చు. ఈ సూత్రం కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనది. సో జనరల్గా దీనికి ఒక ఫార్ములా, సపోజ్ n అనేది ఒక బేసి సంఖ్య అవుతుంది అనుకోండి. n అనేది ఒక బేసి సంఖ్య అయినట్లయితే అప్పుడు n స్క్వేర్ని ఏ 2 సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అంటే జస్ట్ దీని ప్రకారం n స్క్వేర్ మైనస్ 1/2 ప్లస్ n స్క్వేర్ ప్లస్ 1/2గా రాయవచ్చు. ఇది ఒకటి చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఇంకొకటి గమనించండి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కూడా ఏవైనా 2 వరుస వర్గ సంఖ్యల మధ్య 2n పూర్ణ సంఖ్యలు ఉంటాయి. 2n పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఓకే, ఏవైనా 2 వరుస వర్గ సంఖ్యల మధ్య 2n పూర్ణ సంఖ్యలు ఉంటాయి. వరుస వర్గ సంఖ్యలు సపోజ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్, ఇది 1 2. ఇవి వరుస వర్గ సంఖ్యలు. అంటే ఏమొస్తుంది మనకు 1 తర్వాత 4. ఓకే, ఇవి వరుస వర్గ సంఖ్యలు. 1 మరియు 4 అనేటివి వరుస వర్గ సంఖ్యలు. ఈ రెండింటి మధ్య మనకు ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? 1 అనేది పూర్ణ సంఖ్య, 4 అనేది పూర్ణ సంఖ్య. 1కి 4 మధ్యలో ఏమేమి పూర్ణ సంఖ్యలు ఉంటాయి? 2 మరియు 3. ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? 2 పూర్ణ సంఖ్యలు ఉంటాయి. అలాగే సపోజ్ 3 స్క్వేర్ మరియు 4 స్క్వేర్ ఉన్నది అనుకోండి. ఇవి అంటే 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 9. 4 స్క్వేర్ అంటే 16. అంటే ఇవి 2 వరుస వర్గ సంఖ్యలు. 2 వరుస వర్గ సంఖ్యల మధ్య అంటే 9, 16 2 వరుస వర్గ సంఖ్యలు. ఈ రెండింటి మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి గమనించండి. 9కి 16కి మధ్య 10 ఉంటుంది, 11, 12, 13, 14, 15. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఎన్ని ఉన్నాయి? 6.
అలాగే ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి మొదటి సంఖ్య ఒకటైనప్పుడు, ఓకే, ఇక్కడ మొదటి సంఖ్య ఒకటైనప్పుడు అక్కడ ఈ రెండిటి మధ్య, ఈ రెండు వరుస వర్గ సంఖ్యల మధ్య వచ్చేటటువంటి పూర్ణ సంఖ్యలు ఎంతైంది? 2 అయింది. దీనిని ఏం రాయొచ్చు మనం? 2 × 1 రాసుకోవచ్చు. ఇక్కడ మొదటి వర్గ సంఖ్య 3 అయినప్పుడు ఈ రెండు వర్గ సంఖ్యల మధ్య, అంటే దాని తర్వాత వచ్చేటటువంటి వర్గ సంఖ్యకు మధ్య ఉన్నటువంటి సంఖ్యలు మొత్తం 6 వచ్చినాయి. ఈ 6ని ఏం రాయొచ్చు మనము? 2 × 3 రాసుకోవచ్చు. 1ని ఎలా రాసినాం? 2 × 1 రాసినాం. ఈ రకంగా సపోజ్ ఇలా 10² మరియు 11² ఈ రెండు వరుస పూర్ణ సంఖ్యల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? ఈ రెండు వరుస వర్గ సంఖ్యల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయంటే మనం జస్ట్ వెరీ సింపుల్గా 2 × మొదటి సంఖ్య ఎంత ఉంది? 10. అంటే 2 10 20, 20 పూర్ణ సంఖ్యలు ఉంటాయని చాలా సులభంగా చెప్పవచ్చు. జనరల్గా n² మరియు n+1² వర్గ సంఖ్యల మధ్య ఉండే పూర్ణ సంఖ్యల సంఖ్య ఏమని రాసుకోవచ్చు మనం? 2n అని రాసుకోవచ్చు. నెక్స్ట్ పైథాగరియన్ త్రికాలు. ఓకే, పైథాగరియన్ త్రికాలు. వేటిని పైథాగరియన్ త్రికాలు అంటారు? ఏవైనా రెండు వర్గ సంఖ్యల మొత్తము, మరొక వర్గ సంఖ్య మొత్తానికి, ఏవైనా రెండు వర్గ సంఖ్యల మొత్తము మరొక వర్గ సంఖ్యకు సమానమైతే అప్పుడు వాటిని పైథాగరియన్ త్రికాలని అంటారు. ఉదాహరణకు చూడండి, 3² అనేది ఒకటి వర్గ సంఖ్య, తర్వాత 4² అనేది ఒక వర్గ సంఖ్య. ఈ రెండింటి యొక్క వర్గాలు చూడండి. 3 యొక్క వర్గము 9, 4 యొక్క వర్గము 16. ఈ రెండింటి యొక్క ఈ రెండు వర్గ సంఖ్యల మొత్తము 5² సమానం అవుతుంది. 5² అంటే ఎంత? 25. చూడండి, 9కి 16 కలిపితే 25. అప్పుడు ఈ 9, 3, 4, 5 3, 4, 5లను ఏమంటారంటే పైథాగరియన్ త్రికాలు. త్రికం అంటే 3. ఇవి 3 సంఖ్యలు. ఓకే, ఈ 3 సంఖ్యలు ఈ పైథాగరస్ థీరంని ఇవి సంతృప్తి పరుస్తాయి కాబట్టి వీటిని ఏమంటారంటే పైథాగరియన్ త్రికాలు అని అంటారు. పైథాగరస్ సిద్ధాంతం మీకు తెలుసు, కర్ణం మీది వర్గము భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. ఇవి భుజాలు, ఇది కర్ణం అన్నట్టు. ఓకే, ఈ రకంగా వీటిని పైథాగరియన్ త్రికాలు అని అంటారు. అయితే సింపుల్గా ఈ పైథాగరియన్ త్రికాలను మనం ఎలా రాయవచ్చు అనేది దానికి ఒక ఫార్ములా ఉంది. జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, 2m m² - 1 m² + 1. ఓకే, ఇది పైథాగరియన్ త్రికాలను రాయడానికి సులభమైనటువంటి ఫార్ములా. ఇక్కడ 2mగా ఎలా తీసుకోవాలి? 2m అంటే ఏదైనా ఒక సంఖ్యను, రెండు గుణిజం ఉన్నటువంటి సంఖ్యను 2mగా తీసుకోవాలి. అంటే 8 ఉన్నది అనుకోండి, 8 అనేది 2 యొక్క గుణిజంగా రాయవచ్చు. 2 4 8. సో నేను దీనిని ఇక్కడ 2m = ఎంత తీసుకుంటున్నా? 8 తీసుకుంటున్నా. 2m = 8. ఓకే, 2m = 8 అంటే ఒక త్రికం మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఈ త్రికంలో తర్వాత సంఖ్య రావాలంటే ఏం చేయాలి? మనకు m² కావాలి. ఇక్కడ దీని నుండి m = ఎంత అవుతుంది? 8/2 = 4. కానీ మనకు కావాల్సింది m². ఓకే, m² అంటే 4² 4² అంటే 16. అంటే 16 - 1 నెక్స్ట్ 16 m² + 1. ఓకే, 8 16 నుండి 1 తీసేస్తే 15, 16కు 1 కలిపితే 17. ఇది ఒక పైథాగరియన్ త్రికం అవుతుంది. ఈ రకంగా 2m, m² - 1, m² + 1ను ఉపయోగించి మనం కావలసినటువంటి పైథాగరియన్ త్రికాలను రాయవచ్చు. ఇప్పుడు వర్గమూలము గురించి తెలుసుకుందాం.
వర్గమూలం గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ వర్గమూలం చెప్పే ముందు ఒకటి మీకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను చూడండి. ప్లస్ యొక్క విలోమం ఏమిటి? మైనస్. ప్లస్ యొక్క విలోమము మైనస్, విలోమం లేదా వృత్క్రమము. అలాగే గుణకారం యొక్క విలోమం ఏంటిది? భాగారం. అలాగే ఈ ఇంతకుముందు మనం వర్గం గురించి చెప్పుకున్నాం కదా, ఈ వర్గం యొక్క విలోమమే వర్గమూలం. వర్గం యొక్క విలోమమే వర్గమూలం. ఓకే, ఇది ఇక్కడ కొన్ని వర్గ సంఖ్యలు రాస్తున్నాయి చూడండి. 1 వర్గ సంఖ్య అవుతుంది. 1ని ఏం రాయొచ్చు మనం? 1 × 1 4, 4ని 2 × 2, 9ని 3 × 3, తర్వాత 16ని 4 × 4, తర్వాత 25ని 5 × 5. ఈ రకంగా మనం m ఉన్నట్లయితే దానిని n × nగా రాయవచ్చు. ఇది జనరల్గా. అయితే ఇక్కడ ఇది వర్గ సంఖ్యలు, ఇవి వాటి యొక్క సమాన కారణాంకాలు. ఇలా సమాన కారణాంకాల లబ్ధంగా రాసినటువంటి ఏవైతే వర్గ సంఖ్యలు ఉన్నాయి కదా, ఈ వర్గ సంఖ్యలలో ఈ ఒక సమాన కారణాంకాన్ని ఏమంటామంటే ఇవ్వబడినటువంటి ఈ వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అని అంటాము. ఈ సమాన కారణాంకాల్లో ఒక సంఖ్యను ఇచ్చినటువంటి ఈ వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అని అంటాం. అంటే 4 యొక్క వర్గమూలం, 4 యొక్క వర్గమూలము, 4 యొక్క వర్గమూలము ఈజ్ ఈక్వల్ 2 అని రాస్తాం. అలాగే 9 యొక్క వర్గమూలము, 9 యొక్క వర్గమూలము ఈజ్ ఈక్వల్ సమాన కారణాంకాలలో 1. అలాగే 16 యొక్క వర్గమూలము 4, 25 యొక్క వర్గమూలము ఈజ్ ఈక్వల్ 5, 36 యొక్క వర్గమూలము 6, తర్వాత 49 యొక్క వర్గమూలము 7, 64 యొక్క వర్గమూలము 8, 100 యొక్క వర్గమూలము ఎంత అవుతుంది? 10. ఓకే, m² యొక్క వర్గమూలము ఈజ్ ఈక్వల్ m. m² ఏం రాయొచ్చు మనం? m × m. ఓకే, m × m రాయొచ్చు. కాబట్టి m² యొక్క వర్గమూలం ఎంత అవుతుంది? m అవుతుంది. ఓకే, అయితే ఈ వర్గమూలానికి ఒక గుర్తుంది. ఈ వర్గమూలం అనే బదులు దీని వర్గమూలానికి సింబల్ ఉంది. మనం రూట్ ఏం చదువుతాం? దీనిని రూట్ లేదా స్క్వేర్ రూట్ అంటున్నాం. అంటే జస్ట్ దీనికి గుర్తు పెంచి ఇలా రాయొచ్చు. √4 = 2, √9 = 3, తర్వాత √16 = 4, అలాగే √100 ఉంటే దానిని ఎంత? 10. ఇది ఏమైనా చదవాలి? దీనిని √4, √9 ఇవి వర్గమూలం. ఓకే, సపోజ్ ఒక సంఖ్య ఉందనుకోండి, √169. ఓకే, దీని యొక్క విలువ ఎంత అవుతుంది? అనేది మనం కనుక్కోవడానికి మనకు 2 పద్ధతులు ఉన్నాయి. ప్రధానాంకాల లబ్ధ పద్ధతులు కనుక్కోవచ్చు, లేదా మరొక పద్ధతి భాగార పద్ధతిలో కూడా దీన్ని కనుక్కోవచ్చు. ఇక్కడ వర్గమూలం అనేది వర్గానికి వ్యతిరేకం. ఎందుకంటే చూడండి, 4 యొక్క వర్గమూలం 2, 2 యొక్క వర్గం 4, 9 యొక్క వర్గమూలం 3, 3 యొక్క వర్గము 9, 6 యొక్క వర్గము 36, 36 యొక్క వర్గమూలం 6. అంటే పరస్పరం దీని నుండి ఏది వస్తుంది? ఇది నుండి ఇది, ఒకదానికి ఒకటి పరస్పరము విలోమాలు అవుతాయి. ఇప్పుడు వర్గమూలము 2 పద్ధతిలో ఒక ఇవ్వబడినటువంటి సంఖ్య యొక్క వర్గమూలాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ప్రధానాంకముల లబ్ధ పద్ధతిలో వర్గమూలము ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని సంఖ్యలు రాసిన చూడండి. 225, 324, 5184. ఓకే, వీటి యొక్క వర్గమూలాన్ని ప్రధానాంకముల లబ్ధ పద్ధతిలో ఎలా కనుక్కోవాలి? వీటి యొక్క రూట్ కనుక్కుంటున్నాం కదా. 225ని ప్రధానాంకాల లబ్ధంగా రాయండి. 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 నిశ్శేషంగా భావించబడుతుంది. ఓకే, 5 × 4 = 20, 2 మిగులుతుంది. 5 × 5 = 25, మళ్ళీ 5తోని 5 × 9 = 45, 3 × 9. సో 225ని ఎలా రాయగలిగాం మనం? 5 × 5 × 3 × 3. ఇలా రాసిన తర్వాత మనకు జతలుగా వాటిని ప్రధానాంకాల లబ్ధాన్ని రాయాలి. ఇక్కడ 5 × 5 ఇదొక పేర్, తర్వాత 3 × 3 ఇదొక జత. తర్వాత మనకు కావాల్సింది 225 యొక్క వర్గమూలం కాబట్టి ఈ జతలలో నుండి ఒక సంఖ్యను తీసుకోవాలి.
ఇందులో నుండి 1 ఇంటూ ఇందులో నుండి 1, 5 మూల 15. సో 225 యొక్క వర్గమూలం ఎంత అవుతుంది? 15 అవుతుంది. అలాగే 324 చూద్దాం. 324 2తోని భాగించబడుతుంది. 2 ఎక్కం 2, 2 ఆరుల 12, 2 రెండ్ల 2 ఇందుల 16, 2 ఒకట్ల. ఇప్పుడు 3తోని 3 రెండ్ల 6, 3 ఏళ్ళ 21, 3 తొమ్మిల 27, 3 మూల 9. సో 324ను ఎలా రాయొచ్చు మనం? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. మనకు కావాల్సింది 324 యొక్క వర్గమూలం. ఇక్కడ రాసినటువంటి ప్రధాన అంకాలని మనం పేర్స్ జతలు చేసుకోవాలి. ఓకే, 2 ఇంటూ 2 ఇదొక జత, సేమ్ సంఖ్యలు ఉండాలి. 3 ఇంటూ 3, 3 ఇంటూ 3. ఈ ప్రతి జతలో నుండి ఒక అంకెను తీసుకొని వాటి యొక్క లబ్ధం చేస్తే మనకు వచ్చేది వర్గమూలం అవుతుంది. 3 ఇంటూ 3, 2 మూల 6, 6 మూల 18. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇంకోటి చేద్దాం. ఓకే, 5184. ఓకే, 2తోని పోతుంది. 2 రెండ్ల 2 ఐదుల 2 తొమ్మిల 2 రెండ్ల, మళ్ళీ 2 ఎక్కం 2 రెండ్ల 2 తొమ్మిల 2 ఆరుల 2 ఆరుల 2 నాలుల 2 ఇందుల 2 మూల 2 రెండ్ల 2 నాలుల 2 ఒకట్ల 2 ఆరుల 2 రెండ్ల, మళ్ళీ 2 ఇందుల 2 ఒకట్ల. ఇప్పుడు 2తోని పోదు, 3తోని 3 రెండ్ల 3 ఏళ్ళ 3 తొమ్మిల 3 మూల. సో 5188ని మనం ఎలా రాయగలిగినాం? 5184ను 2 ఇంటూ, ఓకే, లేకుంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 1 2 3 4 5 6, ఓకే, 1 2 3 4 5 6 ఇంటూ, ఓకే, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే, మొత్తం ఇప్పుడు జతలు, ఒక జత 2 3 ఇలా జతలు చేసుకొని వీటిలో నుండి ప్రతి ఒక్క జత నుండి ఒక సంఖ్య తీసుకొని వాటిని గుణించాలి. ఇందులో నుండి 1 2, నెక్స్ట్ ఇందులో నుండి 1 2, ఇందులో నుండి 2, తర్వాత ఇందులో నుండి 3, ఇందులో నుండి 3. ఓకే, 2 రెండ్ల 4, 4 రెండ్ల 8, ఓకే, 8 మూల 24, 24 మూల 72. ఇది ఈ సంఖ్య యొక్క ఏమవుతుంది? వర్గమూలం అవుతుంది. ఇప్పుడు ఇవే సంఖ్యల యొక్క వర్గమూలాన్ని మరొక పద్ధతి, భాగార పద్ధతిలో ఎలా చేద్దామో చూద్దాం. దానికోసం నేను ఒకటి ఈ రెండవ లెక్క తీసుకుంటాను. చూడండి, 324. దీనిని భాగార పద్ధతిలో దీని యొక్క వర్గమూలం ఎలా కనుక్కోవాలి? భాగార పద్ధతిలో వర్గమూలం కనుక్కోవడానికి ఇవ్వబడినటువంటి సంఖ్యల్ని జతలు చేసుకుంటూ రావాలి. ఎటువైపు నుండి? కుడివైపు నుండి, కుడి చేతి వైపు నుండి. ఇదొక జత. తర్వాత మిగిలినటువంటి సంఖ్యను అలాగే వదిలేయండి. ఒకవేళ ఎక్కువ సంఖ్యలు ఉంటే మళ్ళీ దాన్ని కూడా 2 సంఖ్యలు జతలుగా తీసుకోవాలి. ముందుగా ఇక్కడ అయితే గుణిస్తాము, ఇక్కడ కూడా అదే సంఖ్య మనకు భాగఫలంగా రాసుకోవాలి. 1 ఎక్కం 1. సపోజ్ మనం ఇక్కడ 2 రాస్తాం అనుకోండి, 2 రెండ్ల ఎంత అవుతుంది? ఇక్కడ 4, అంటే 3 కంటే ఎక్సిడ్ పెద్దది అవుతుంది. ఇక్కడ పెద్ద సంఖ్యని ఎప్పుడు కూడా రాయకూడదు. అంటే ఇక్కడ చిన్న సంఖ్య వచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యల్ని మనం గుణించాలి. అంటే 1 ఎక్కం 1, ఓకే, 2 రెండ్ల 4 అంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 3 నుండి ఈ 1ని తీసేయండి. 3 నుండి 1 తీసేసినట్లయితే 2 వస్తుంది. 2 రాసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జత మొత్తాన్ని ఇక్కడ దించుకోండి. ఓకే, ఇప్పుడు ఎంత అయింది? 224. ఇక్కడ ఏ సంఖ్యతో అయితే మనం గుణించామో అంతే సంఖ్యని ఇక్కడ కలపాలి. అంటే 1 ఉంటే 1 కలపాలి. 1కి 1 కలిపి ఎంత? 2. ఇప్పుడు ఈ 2 పక్కన ఎంత పెట్టి అయితే గుణిస్తామో, 2 పక్కన ఏ సంఖ్యను పెట్టి రాస్తామో అదే సంఖ్యతోని గుణించాలి. అంటే ఇక్కడ చూడండి, 2 పక్కన 1 రాస్తే 21 ఒకట్ల ఎంత వస్తుంది మనకు? 21. దీనికంటే చాలా తక్కువ అవుతుంది. 2 పక్కన 4 రాస్తే దీనిని 4తోనే గుణించాలి. చూడండి, 4 4 16, 4 2 8, 1 9. ఇంకా దీనికంటే తక్కువ వచ్చింది. సో మనకు 2 పక్కన ఇలా ఎంత రాయాలి? ఇక్కడ 1ల స్థానంలో 4 వచ్చింది. 1ల స్థానంలో 4 వచ్చినప్పుడు మరి ఇక్కడ ఏ సంఖ్య యొక్క వర్గంలో 4 వచ్చే అవకాశం ఉంది? 8 ఉందనుకోండి. ఓకే, 8 ఇందుల 64, 8 రెండ్ల 16, 16 కారు కలిపితే 22.
సో మనకు 224 కావాల్సిన వచ్చింది. కావున ఇక్కడ 8 రాసినట్లయితే 28 8లా 28 8లా ఎంత వచ్చింది? 224. ఇక్కడ శేషం మనకు 0 వచ్చింది. 224 నుండి 224 తీసేస్తే శేషం 0. ఎప్పుడైతే ఇక్కడ శేషం 0 వచ్చిందో ఇది ఇక్కడ రాసినటువంటి ఈ సంఖ్య ఏమవుతుందంటే దీని యొక్క వర్గమూలం వస్తుంది. దేర్ఫోర్ √324 యొక్క వర్గమూలం ఎంత వస్తుంది? 18 అవుతుంది. ఇంకో సంఖ్యని గమనిద్దాం, ఇంకో వర్గమూలం చేయడం చూద్దాం. 5184. దీని యొక్క వర్గమూలం భాగార పద్ధతిలో కనుక్కుంటున్నాము. సో జతలు చేసుకోండి. పేర్ ఎటువైపు నుండి? కుడివైపు నుండి. తర్వాత జతలు చేసుకున్న తర్వాత ఈ మొదటి జత ఎడమ వైపు ఉన్నటువంటి మొదటి జతని చూడండి. ఇక్కడ ఏ సంఖ్యతో ఇక్కడ ఏ సంఖ్య రాస్తే అదే సంఖ్యతో గుణించాలి. 2 2 4, 3 3 9, 4 4 16, 5 5 25, 6 6 36, 7 7 49. దీనికంటే తక్కువ రావాలి. 7 49, 8 8 64 అంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది 7 7 49. ఇప్పుడు 51 నుండి 49 తీసేయండి. ఎంత వస్తుంది మనకు? 2 వస్తుంది. తీసేయాలి. తీసేసిన తర్వాత రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఏ సంఖ్య అయితే ఉందో అదే సంఖ్యను కలపాలి. 7కి 7 కలిపితే 14 ఇక్కడ రాసుకోవాలి దాని కింద. ఇప్పుడు ఈ మొత్తం జతకు జత ఇక్కడ దించుకోవాలి. 284. ఇప్పుడు దీని పక్కన ఏ సంఖ్య అయితే రాస్తామో అదే సంఖ్యతో గుణించాలి. అంటే 14 పక్కన 1 రాస్తే 1తోనే 141 ఒకట్లా 141. దీనికి సరిపోవట్లేదు, దీనికంటే చాలా తక్కువైంది. ఇప్పుడు 14 పక్కన 2 రాస్తే మనం దీనిని 2తోనే గుణించాలి. 2 2 4, 2 4 8, 2 1 2 సరిపోయింది చూడండి. సో ఇక్కడ ఎంత రాయాలి? 2 142 2 284. 284ను 284 తీసేస్తే 0. ఇక్కడ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏ సంఖ్య అయితే మిగులుతుందో అదే దీని యొక్క వర్గమూలం అవుతుంది.